రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ఏదైనా పని చేసేటప్పుడు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారి మాటల ద్వారా విందాం. 2026 సంవత్సరం 7వ నెల జూలై నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి చెప్పాలి అంటే శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు. అయితే ఏ గ్రహమైనా సరే ఏకాదశంలో ఉండటం చాలా విశేషం అని ఉంది. వృషభ రాశికి శని మీనంలో ఏకాదశంలో ఉన్నాడు. 2 సంవత్సరాల 6 మాసాలు మాత్రం ఈ శని వృషభ రాశికి ఏకాదశంలో ఉంటాడు. కానీ ఇక తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టిస్తాడు. అంటే ఏలినాడు శని ప్రారంభం. వృషభ రాశికి 2 సంవత్సరం 3 మాసాల తర్వాత ఏలినాడు శని ప్రారంభమవుతుంది వృషభ రాశికి. ఈ సంవత్సరం 3 నెలలు కూడా చాలా మంచి రోజులు. కానీ ఎట్లా ఉంటుంది అంటే ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయంటే శని ఒక్కడు, శుక్రుడు ఒక్కడు, ఇద్దరే బాగున్నారు. కాలసర్ప దోషం, కుజ దోషం, ఇవన్నీ కూడా గురువు బాగాలేడు, బుధుడు బాగాలేడు, రవి బాగాలేడు, కుజుడు బాగాలేడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు. దాదాపు చెప్పాలంటే 8 గ్రహాలు 2 గ్రహాలే బాగున్నాయి. 2 గ్రహాల్లో శని ఆల్రౌండర్, ఏదైనా చేయగలడు. మంచి అయినా చేయగలడు, చెడు అయినా చేయగలడు. చెడు చేయగలిగినటువంటి స్థితిలో ఉండేవాడు శని. అంత మంచి కూడా చేయగలవాడు కూడా శని. ఆయన చేసినంత మంచి ఎవరు చేయలేరు, ఆయన చేసిన ఇబ్బంది ఎవరు పెట్టలేరు. హరిశ్చంద్రుడు లాంటి వాడు చక్రవర్తి అయ్యి చివరికి కాటికాపరయ్యి శవాల్ని దహనం చేసి ఇన్ని బాధలు పడ్డాడు అంటే కారణం శని యొక్క ప్రభావమే. నలమహారాజు చివరికి వంటవాడైనాడు. ఇవన్నీ కావటానికి కారణం ఏంది? ఈ శని ప్రభావమే. మరి శని దోషం పట్టినప్పుడు నల చరిత్ర వినమని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ శని ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. ఇంకా సంవత్సరం 3 నెలల వరకు బాగుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఒక సమస్య అంటూ వస్తుంది. బాగా డబ్బులు వచ్చే రోజులు కొన్నాళ్ళు ఉంటాయి. అసలు డబ్బులు రాక విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. బాగా డబ్బులు వచ్చే రోజు తిండికి తింటే కానీ వేరే ఉండదు. అదే డబ్బులు రాని రోజున రోగాలు చెబుతాడు. భార్య గర్భవతిట, కూతురి పెళ్లి చేశారట, కూతురు ప్రసవైందట, మళ్ళీ భార్య గర్భవతి అయింది. చూడండి, కూతురు పెళ్ళయిన తర్వాత భార్య గర్భవతి అంటే ఆ రోజుల్లో కూతురు పెళ్ళైన తర్వాత కూడా తల్లి పిల్లల్ని కలదు, ఆపరేషన్ లేదు. అటువంటి రోజుల్లో చాలా బాధలు పడ్డారు. కాబట్టి ఈ శని బాగున్న రోజుల్లో మీకున్న దోషాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. ఏమండి, శని బాగున్నాడు కదా, ఆల్రౌండర్ కదా అని చెప్పడమే కాదు, మిగతా గ్రహాలు బాగున్నాయో లేవో చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. సూర్యచంద్రులు ఎవరైనా సరే రాహుకేతుల మధ్యలో పడ్డప్పుడు ఏమైంది? మరి గ్రహణం వచ్చింది. వాళ్ళకే కాదు, మనకు కూడా ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఈ రాహుకేతువులు బాగుండకపోవటం, మరి కాలసర్ప దోషం ఉండటం, కుజ దోషం ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి బాగున్నది మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశం కనుక మీకు ఉంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పుకోండి. ఎందుకంటే బాగున్నదాన్ని ఉపయోగించుకోవాలి, బాగున్నదాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ధాన్యం పండిన రోజుల్లో ధాన్యం రైతు అట్టి పెట్టుకుంటాడు. మధ్య ఎండ వచ్చినప్పుడు ఎండపోస్తాడు. మనం ఏం చేస్తాం? తెచ్చుకుంటాం కందిపప్పు ఓ 25 కిలోలు, మినపప్పు 25 కిలోలు తెచ్చుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. ఎండ వచ్చినప్పుడు మాత్రం ఎండపోయాం, ఈ లోపల పుచ్చిపోతాయి. అట్లాగే ఏమిటయా అంటే ఏ టైంలో ఏది చేయాలో అట్లా చేయాలి. అది చేయకపోతే రైతు దగ్గర ధాన్యం నిలవన్నట్లు మన దగ్గర ధాన్యం నిలవుంటాయా? ఆఖరి ఎండుమిరపకాయలు కూడా పుచ్చిపోతున్నాయి. ఎండుమిరపకాయలకు కూడా పురుగులు పడుతున్నాయి. కారం నింపిన 2 మిరపకాయలు బుగ్గన పెట్టుకుందాం పట్టండి, తట్టుకోగలమా? మరి పురుగులు ఎండుమిరపకాయలు కూడా తింటున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అందులో వృషభ రాశి ఎట్లాంటిది అనేది తెలుసుకోవాలి. తులా వృషభయోర్భృగు
తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అయినాడు. అటువంటి శుక్రుడు అధిపతి అవటం కాక వృషభం అంటే ఈశ్వరుడు యొక్క వాహనం. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నా కూడా కొద్ది పాపం చాలా ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే మంచినీళ్ళు పీపా నీళ్ళు ఉన్నాయండి, దాంట్లో ఒక విషపు బొట్టు పడిచి పీపా నీళ్ళు తాగిన వాళ్ళకి అదేం పడుతుంది? మంచినీళ్ళు అనుకొని తాగుతాం. మంచినీళ్ళల్లో పడ్డ ఒక్క విషపు బొట్టు పీపా నీళ్లు పాడు చేసినట్లు ఈ మిగతా గ్రహాలు బాగుండనప్పుడు ఈ మంచిగా ఉన్నటువంటి శని కూడా ఉపయోగపడకుండా పోతాడు. అట్లా ఉపయోగపడకుండా పోవాలి అనేటట్లయితే మీరు సక్రమంగా ఉండాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం ఒకటి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఆషాఢం దగ్గర నుంచి మంచి రోజులు ఆ కా మా వైదా చెప్పారు. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఆషాఢ మాసం మరి ఈశ్వరార్చన చేస్తున్నాం. శ్రావణ మాసం అమ్మవారిని పూజిస్తున్నాం. భాద్రపద మాసం వినాయకుడిని పూజిస్తున్నాం. ఆశ్వేజ మాసం అమ్మవారిని పూజిస్తున్నాం. కార్తీక మాసం ఈశ్వరుని పూజిస్తున్నాం. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తున్నాం. మాఘమాసంలో కూడా విష్ణుమూర్తిని పూజిస్తున్నాం. ఇవన్నీ కూడా దేవతల్ని పూజించేటువంటి మంచి రోజులు. కనీసం మనం పూజించలేకపోయినా కనీసం గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టడం ఇది అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకోకపోతే మనకు పైన గోపురం ఉంది. ఈ నెలలు మొత్తం దేవతా పూజలకు సంబంధించిన నెలలు. ఈ నెలలు చాలా విశేషమైన నెలలు. కాబట్టి హిందూ సంబంధమైన పూజలు ఇవి. ఎవరి మతమైనా ఎవరి దేవుడైనా పేరు వేరే. ఇక్కడేమో బియ్యం అన్నారు, ఇంకో చోట చావలు అన్నారు, ఇంకో చోట రైస్ అన్నారు. రైసు, బియ్యము, చావులు అన్నీ ఒకటే. అట్లాగే దేవుడు అనేవాడు ఒకడే. కాబట్టి ఎవరి దేవతను వాళ్ళు పూజించడం ఎందుకు అంటే నీవు తప్పుడు పనులు చేయకుండా ఉంటావు. తప్పుడు పనులు చేసి దేవతా పూజలు చేస్తే కాదు. లోకులు దోచుకొని దేవాలయం కట్టిస్తే లాభం లేదు. ఒక పిల్లిని చంపిన తర్వాత 100 గుళ్ళు కట్టించిన పాపం పోదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కాలసర్ప దోషం, కుడి దోషం వీటి నుంచి మీరు బయటపడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.